9వ తరగతి విద్యార్థులకి స్వాగతం. ఇప్పటివరకు జరిగినటువంటి శాంతికాంక్ష అనే పాఠంలో 2 భాగాలుగా పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు శాంతికాంక్ష అనే పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఈ వ్యాకరణ అంశాల్లో అత్యంత ప్రధానమైనటువంటివి సంధులు, సమాసాలు, ఇంకా ఛందస్సు, అలంకారాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో ముందు సంధుల గురించి చెప్పుకుందాం. సంధులలో ముఖ్యంగా సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని 2 రకాలుగా ఉన్నాయి. సంస్కృత సంధులు, తెలుగు సంధులు. వీటిల్లో సంస్కృత సంధులు అంటే 2 సంస్కృత పదాల మధ్య సంధి జరిగితే వాటిని సంస్కృత సంధులు అంటారు. అదేవిధంగా తెలుగు సంధులు 2 తెలుగు పదాల మధ్య సంధి జరిగితే వాటిని తెలుగు సంధులు అంటారు. ఈ సంస్కృత సంధుల్లో అత్యంత ప్రధానమైనటువంటివి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటివి. వాటిల్లో మనకి ఇప్పుడు ఈ పాఠం చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలలో సవర్ణ దీర్ఘ సంధి అనేది ఒకటి ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది మీరు చిన్న తరగతుల్లో నేర్చుకుని ఉంటారు. ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు. పరమైతే వాటి దీర్ఘాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు లేక సవర్ణములైన అచ్చులు అంటారు. అంటే ఆ అనే అక్షరానికి ఆ గాని కలిస్తే ఆ అనేది వస్తుంది. ఈ అనే అక్షరానికి ఈ గాని కలిస్తే ఫలితంగా ఈ వస్తుంది. ఊ అనే అక్షరానికి ఊ గాని కలిస్తే ఫలితంగా ఊ వస్తుంది. అదేవిధంగా రు అనే అక్షరానికి రు గాని కలిస్తే రు అనేది వస్తుంది. అంటే మొత్తం మీద దీర్ఘాక్షరాలు వస్తాయి. ఆ సంధి ఒకసారి చెబుతున్నాను చూడండి. ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వచ్చును. ఇంకొంచెం, ఆ, ఈ, ఊరులకు సవర్ణములైన అచ్చుల పరంబగునప్పుడు దీర్ఘము ఏకాదేశం బగును అనేది ఆ సూత్రం. దాని భావం ఏంటంటే ఆ, ఈ, ఊ, రూలకు అవే అచ్చులు వచ్చినప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి. అది ఆ సూత్రం యొక్క అర్థం. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. మొట్టమొదటి దీన్ని చూద్దాం. రామ ప్లస్ ఆలయం = రామాలయం. రామ ఇక్కడ ఆ ఉంది. ఈ ఆ అనే దానికి రెండవ పదం మొదటి అక్షరం ఆ అనేది కలిసింది. దాని ఫలితంగా రామాలయం అనే రూపంగా మారుతుంది. అదేవిధంగా ఈ అనే దానికి కూడా చూద్దాం. గిరి ప్లస్ ఈశ్వరుడు. గిరి ఈ అనే వస్తుంది. దానికి ఈ కలిసినప్పుడు
గిరీశ్వరుడు. అదేవిధంగా ఊ అనే దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. భాను ప్లస్ ఉదయం. భాను, ఊలో ఊ అనే అచ్చు ఉంది, ఊకి ఊ పరమైంది కాబట్టి భానుదయం అనే రూపంగా మారుతుంది. అదేవిధంగా రు అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్. పితృ ప్లస్ రుణం ఈజ్ ఈక్వల్ పితృణము అనే రూపాలు వస్తాయి. ఇంకోసారి చూడండి, ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి అనేది సూత్రమైతే, వాటికి ఉదాహరణగా రామ ప్లస్ ఆలయం రామాలయం, లేక విద్యా ప్లస్ అర్థి విద్యార్థి, లేకపోతే విద్యా ప్లస్ ఆలయం విద్యాలయం, ఇలాంటివన్నీ కూడా ఆ అనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అనే దానికి ఉదాహరణగా గిరి ప్లస్ ఈశ్వరుడు గిరీశ్వరుడు. అదేవిధంగా భాను ప్లస్ ఉదయం భానుదయం. పితృ ప్లస్ రుణము పితృణము అని వీటి ఎగ్జాంపుల్స్ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. దీనికి ఇంకా మన పాఠంలో చూస్తే చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం పాఠం ఒకసారి చదివేటప్పుడు మీరు గుర్తిస్తే చాలా బాగుంటుంది. ఇది సవర్ణ దీర్ఘసంధి. రెండవది ఉత్వసంధి. ఈ ఉత్వసంధి అనేది తెలుగు సంధులకు సంబంధించినటువంటి ఉత్వసంధి లేక ఉకార సంధి అని కూడా అంటారు దీన్ని. తెలుగు సంధులకి దానికి నిర్వచనం కూడా చెప్పుకున్నాం. రెండు తెలుగు పదాల మధ్య సంధి జరిగితే అవి తెలుగు సంధులుగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు పదాల మధ్య సంధి జరిగితే అవి తెలుగు సంధులు. వాటిల్లో ప్రధానమైనటువంటివి అకార సంధి ఇకార సంధి ఉకార సంధి అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. వాటిల్లో ఉత్వసంధి అనేది మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు ఎక్కువ పదాలు ఉత్వసంధికి సంబంధించినటువంటివే. అయితే మనం దాన్ని అంత సులభంగా గుర్తుంచుకో, మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. దీనికి సూత్రం ఉత్తునకు అచ్చుపరంబొగనప్పుడు సంధియగు. చాలా సింపుల్గా ఉంటుంది. ఉత్తునకు అచ్చుపరంబొగనప్పుడు సంధియగు. ఉదాహరణకి రాముడు ప్లస్ అతడు ఉంది. ఉత్తునకు అంటే ఉకారమునకు మొదటి పదము యొక్క చివరి అక్షరం మీద ఉన్నటువంటి ఊ అనే అచ్చుకి ఏదైనా అచ్చుపరమైతే, అంటే రెండో పదం యొక్క మొదట ఏదైనా అచ్చు ఉంటే వాటి మధ్య సంధి జరుగుతుంది. అదే ఉత్వ సంధి లేక ఉకార సంధి. మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా ఎక్కువగా ఉత్వ సంధికి సంబంధించినటువంటివే. వాడు ప్లస్ ఎవడు. వాడు ఎవడు ఏ అనేది కూడా వచ్చే కలిపితే వాడెవడు. అట్లాగే రాముడు ప్లస్ అతడు రాము దతడు. ఇట్లా ఊ అనే అక్షరానికి రెండో పదం యొక్క మొదటి అక్షరం ఏదైనా అచ్చు ఉంటే అది ఉత్వ సంధి లేక
ఉకార సంధి అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ప్రతి పదాలలో కూడా ఎక్కువగా ఇలాంటి ఉత్వ సంధి లేక ఉకార సంధులే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే తెలుస్తూ ఉంటుంది. తర్వాత సంధి కొంచెం ముఖ్యమైనది, అది కొంచెం జాగ్రత్తగా వినండి. అదే సరళాదేశ సంధి. సరళాదేశ సంధి, దీన్ని ధృత సంధి అని కూడా అంటారు. ధృత సంధి అని కూడా అంటారు. ఈ సంధి చెప్పుకునేటప్పుడు ముందు మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. అది చూద్దాం. మన తెలుగు అక్షరాల్లో 5 వర్గాక్షరాలు ఉన్నాయి. అవేంటి అంటే క, చ, ట, త, ప అనేవి. ఈ వర్గాక్షరాలు క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ అనేవి ఈ 5 వర్గాక్షరాలు అంటాం. ప్రతి దాంట్లో కూడా 5 అక్షరాలు ఉన్నాయి. అయితే మనకి చ వర్గంలో మరో 2 అక్షరాలు కూడా ఉన్నాయి. చ, స, జ, జ అనేవి కూడా ఉన్నాయి. అయితే అవి మనం ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించట్లేదు కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం చర్చించట్లేదు. ఇప్పుడు మొత్తం మీద చూస్తే ప్రతి వర్గంలో కూడా 5 అక్షరాలు ఉన్నాయి. ఇలాంటి 5 అక్షరాలు ఉన్నటువంటి వర్గాలు మొత్తం 5 ఉన్నాయి. వీటిల్లో మొట్టమొదటి అక్షరాలను, ప్రతి వర్గంలోనూ మొదటి అక్షరాలను పరుషాలు అంటారు. పరుషాలు రేఖ పరుషాక్షరాలు అంటారు. అదేవిధంగా మూడవ అక్షరాలని, మూడవ స్థానంలో ఉన్న వాటిని సరళాలు అంటారు. సరళాలు అంటారు. అదేవిధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలని అనునాసికాలు, అనునాసికాలు అంటారు. వర్గంలో ప్రథమాక్షరాలని పరుషాక్షరాలు, తృతీయాక్షరాలని సరళాక్షరాలు, పంచమాక్షరాలని అనునాసికాలు అని అంటారు. ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వర్గంలో కూడా మొదటి అక్షరాన్ని పరుషాక్షరము అని, మూడవ అక్షరాన్ని సరళాక్షరము అని అంటారు. 5వ అక్షరాన్ని అనునాసికము అంటారు. దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఆ సరళాదేశ సంధి అనేది చెప్పుకునేటప్పుడు కొంచెం సులభంగా అర్థమవుతుంది. ఈ ధృత సంధి లేక సరళాదేశ సంధికి మొత్తం 3 సంధులు, 3 సూత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి నకారంబు ధృతము అని అంటారు. నకారంబు ధృతము. ఈ నా అనే దానికి కొన్ని రూపాలు ఉన్నాయి. నా గాని, ను గాని, ను గాని ఇలాంటివన్నీ కూడా నకారం అంటారు. ఈ నకారంబు ధృతము. అయితే ప్రతి నకారము కూడా ధృతము కాదు. కొంచెం జాగ్రత్తగా వినాలి. కొంచెం జాగ్రత్తగా మనసు ఇక్కడ పెట్టి వినండి. మరి ఎటువంటి నకారాలు ధృతాలు అని అంటే, ఉదాహరణకి చేను ఉంది.
ఏనుగు ఉంది. అట్లాగే వచ్చెను, తినేను, ఇవి ఉన్నాయి. ఈ 4 పదాలలో కూడా ను అనేది ఉంది. అయితే ఎక్కడైతే ఆ ను అనేది తీసివేసినప్పటికీ కూడా అర్థంలో మార్పు ఉండదో అటువంటి నకారం మాత్రమే ధృతము. అర్థం మారిపోయే పని అయితే అక్కడ ఉన్న నకారం ధృతము కాదు. ఎగ్జాంపుల్, చేను అంటే పొలం అనే అర్థంలో తీసుకుంటే ఈ ను తీసివేసాం, అప్పుడు చే అవుతుంది. చే అంటే చేను అనే అర్థం రాదు. అట్లాగే ఏనుగు అనే దాంట్లో కూడా ను ఉంది. ఈ ను అనేది తీసుకుంటే ఏగు అంటే ఏనుగు అనే అర్థం రాదు. కానీ ఇక్కడ చూడండి, వచ్చెను అనే దాంట్లో ను తీసివేసినా కూడా వచ్చే అర్థంలో ఎలాంటి మార్పు లేదు. అదేవిధంగా తినేను అనే దాంట్లో కూడా ను ఉంది. దీన్ని తీసివేసినా కానీ తినే అర్థంలో ఏ మార్పు లేదు. అంటే ఎక్కడైతే అది తీసివేసినా కానీ అర్థంలో మార్పు రాదో అటువంటి నకారము మాత్రమే ధృతము. ఇక్కడ ఉన్నటువంటి ఇవి ధృతాలు కాదు. అర్థమైంది అనుకుంటారు. నకారము తీసివేసినా కానీ అర్థంలో ఎక్కడైతే మార్పు రాదో అక్కడ ఉన్న నకారం మాత్రమే ధృతము. అర్థం మార్పు వచ్చినట్లయితే అటువంటి ప్రదేశాలలో ఉన్న నకారము ధృతము కాదు. ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు చూద్దాం. ఇందాక నేను చెప్పినటువంటి పరుషాలు సరళాలు అనేవి మనసులో ఉంచుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పూచెను ప్లస్ కలువలు, ఈ పదం చూడండి. పూచెను ప్లస్ కలువలు. ఇక్కడ పూచెను అనే దాంట్లో ను అనేది ఉంది. ఈ ను అనేది ధృతమా కాదా అని ముందు మనం పరీక్షించినట్లయితే ఈ ను అనేది తీసివేసినా కూడా పూచే అర్థంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇది ధృతమే. ఎక్కడైతే ధృతం ఉన్నటువంటి పదం ఉందో, అంటే ఇక్కడ ను ఉంది కాబట్టి ఈ పదం మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికము అంటారు. అంటే ధృతము కలిగినటువంటి పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు రెండవ సూత్రాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటి సూత్రం నకారంబు ధృతము అని అనుకున్నాం. ఈ నకారం అనేది నా, ను, న్, ని అనేవన్నీ కూడా ధృతం యొక్క రూపాలుగా చెప్పుకుంటాం. తర్వాత ఎగ్జాంపుల్ చూసాం, పూచెను ప్లస్ కలువలు. ఇప్పుడు రెండవ సూత్రం గుర్తు చేసుకుందాం. రెండవ సూత్రం ఏంటంటే ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ఇంకోసారి, ధృత ప్రకృతికము మీది, ఇది ధృత ప్రకృతికమే కదా, ఇందాక చెప్పుకున్నాం. ను ధృతము కలిగినటువంటి పదాన్ని ధృత ప్రకృతికము అంటాం. కాబట్టి ఇక్కడ ను అనే ధృతం ఉంది. ఇటువంటి ధృతము కలిగినటువంటి పదం మీద వచ్చినటువంటి పరుషాక్షరాలు, కా అనేది పరుషాక్షరమే కదా. కాబట్టి ఇలాంటి పరుషాక్షరాలు సరళాలుగా మారతాయి. చూద్దాం. పూచెను ప్లస్ కా యొక్క సరళం ఏంటి? గా, గలు, వలు. అసలైనటువంటి రూపం పరుషాక్షరమే. ఈ ధృతం వల్ల ఈ కా అనే పరుషాక్షరం
సరళాక్షరంగా మారింది. గా అనే సరళాక్షరంగా మారింది. ఆ రెండవ సూత్రం ఇంకోసారి చెబుతున్నారు చూడండి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. అంటే ఇక్కడ కా ఉంటే గా వస్తుంది, ఇక్కడ చా ఉంటే ఇక్కడ జా వస్తుంది, ఇక్కడ టా ఉంటే ఇక్కడ డా వస్తుంది, ఇక్కడ తా ఉంటే ఇక్కడ దా వస్తుంది, ఇక్కడ పా ఉంటే ఇక్కడ బా వస్తుంది. ఓకేనా? ఇట్లా పరుషాక్షరాలు సరళాక్షరాలుగా మారతాయి. దీనికి 3 సూత్రాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ 3వ సూత్రం చూడండి, వినండి. ముందు ఆదేశ సరళములకు ముందున్నటువంటి ఈ ధృతము ఆదేశ సరళము అంటే ఒకదాని బదులుగా వచ్చింది కాబట్టి ఇది ఆదేశము. ఇటువంటి ఆదేశ సరళం వచ్చినప్పుడు దీని ముందున్నటువంటి ఈ ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు అనేది 3వ సూత్రం. బిందు సంశ్లేషలు. బిందువు అంటే పూర్ణ బిందువు అంటే పూర్తి సున్నా, ఖండ బిందువు అర సున్నా. సంశ్లేష సంశ్లేష అంటే ముందు హల్లుతోటి కలవటాన్ని సంశ్లేష అంటారు. అంటే ను మీద గా అనేది చేరుతుంది, దాన్ని సంశ్లేష అంటారు. ఇంకోసారి చూడండి 3వ సూత్రం. ఆదేశ సరళములకు ముందున్న ఈ ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణకు. బిందు అంటే దీనికి 2 రూపాలు ఉన్నాయి, పూర్ణ బిందువు, ఖండ బిందువు, తర్వాత సంశ్లేష. ఈ విధమైనటువంటి రూపాలు వచ్చినప్పుడు ముందు పూర్ణ బిందువుతో చూద్దాం. పూచెం గలువలు అరసున్నాతో. పూచె గలువలు, తర్వాత సంశ్లేష. పూచెన్ గలువలు అనే రూపాలు వస్తాయి. విభాష అన్నాడు కాబట్టి కొన్నిసార్లు రాని రూపం కూడా ఉంటుంది. అటువంటప్పుడు పూచెను గలువలు అనే రూపాలు వస్తాయి. ఈ 3వ సూత్రాన్ని ఇంకోసారి గుర్తు చేసుకుందాం. ఆదేశ సరళములకు ముందున్నటువంటి ఈ ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు. బిందువు అంటే 2 రూపాలు ఉన్నాయి, పూర్ణ బిందువు, ఖండ బిందువు. అందువల్ల ముందు పూర్ణ బిందువుతో ఒక రూపం, ఖండ బిందువుతో ఇంకొక రూపం, తర్వాత సంశ్లేషతో ఇంకొక రూపం, తర్వాత విభాష అన్నారు కాబట్టి ఇవి లేకుండా అసలైనటువంటి రూపం అలాగే వస్తుంది. ఇది సరళాదేశ సంధికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం, ఎందుకంటే కొంచెం ఇది కష్టమైనటువంటిది కాబట్టి ఇంకొక ఉదాహరణ చూద్దాం. విరిసెను ప్లస్ పద్మము. విరిసెను ప్లస్ పద్మము. ఇక్కడ కూడా ఈ ను అనేది ధృతమా కాదా ఆలోచించండి. ధృతమే కదా. ను అనేది తీసివేసినా కానీ విరిసే అర్థంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ను అనేది ధృతమే కాబట్టి ధృతము ఉన్నటువంటి ఈ పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. మొదటి సూత్రం నకారంబు ధృతము, ను అనేది ధృతంగా ఉంది. రెండవ సూత్రం ఏంటి? ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు. అంటే విరిసెను ప్లస్ ప బాగా మారుతుంది, పద్మము. తర్వాత 3వ సూత్రం ఆదేశ సరళములకు ముందున్నటువంటి ఈ ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణకు.
అంటే ఈ ను అనేది మార్పు చెందుతుంది. విరీసెన్ పద్మము, విరీసె పద్మము, సంశ్లేష విరీసెన్ పద్మము. విభాష అన్నారు కాబట్టి విరీసెను పద్మము అనే రూపాలు వస్తాయి. ఇది సరళాదేశ సంధి. ప్రతి పరుషాక్షరం కూడా సరళాదేశంగా మారుతుంది ధృతం వచ్చినప్పుడు మాత్రమే. దాని కొద్ది జాగ్రత్తగా మీరు గమనించండి. మన పాఠంలో కొల్లలుగా ఉన్నాయి శాంతికాంక్ష అనే పాఠంలో మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అవి మనకి తెలుస్తాయి. తర్వాత ఇంకొక సంధి ఇచ్చాడు. అది ఎడాగమ సంధి. ఎడాగమ సంధి ఇది కొన్ని సందర్భాలలో తెలుగు పదాల మధ్య, రెండు తెలుగు పదాలైనా కానీ వాటి మధ్య సంధి జరగనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మా ప్లస్ ఇల్లు ఉంది. మా ప్లస్ ఇల్లు సహజంగా వీటి మధ్య సంధి జరిగినట్లయితే మా అనే దాంట్లో ఆ అనేది ఉంది. ఈ ఆ అనే దాని ప్లేస్లో ఈ అనేది వస్తుంది. అప్పుడు అవి రెండు కలిస్తే మిల్లు అనే పదంగా ఏర్పడుతుంది. సహజంగా ఇక్కడ మా ప్లస్ ఇల్లు అంటే నా యొక్క ఇల్లు లేకుంటే మా యొక్క ఇల్లు అనే అర్థంలో ఉంది. కానీ సంధి చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అర్థం మారకూడదు. ఒకవేళ అర్థం మారే పని అయితే అక్కడ సంధి చేయకూడదు. అందుకనే ఇక్కడ అర్థం మారింది కాబట్టి సంధి చేయకూడదు. మరి ఎలా? సహజంగా పదం మధ్యలో ఎప్పుడూ కూడా అచ్చులు రాకూడదు. ఇవి రెండు ఒకే పదంగా కలిపినప్పుడు మా ఇల్లు అనే రూపం వచ్చినట్లయితే ఇది తప్పు అవుతుంది, ఒకే పదంగా ఏర్పడినప్పుడు. అలాంటి పరిస్థితులలో మరొక ప్రత్యామ్నాయంగా ఇంకో అక్షరం అక్కడ చేరుతుంది. అదే మన ఎడాగమ సంధి అంటే. దీని సూత్రం ఏంటంటే సంధి లేని చోట, అంటే ఎక్కడైతే సంధి చేయకూడదో అటువంటి స్థానంలో యా అనేది వస్తుంది. సంధి లేని చోట పరంబైన స్వరమునకు ఎడాగమంబగు. అంటే రెండో పదం యొక్క మొదట ఉన్నటువంటి ఈ స్వరము అంటే అచ్చు స్థానంలో యా అనేది వస్తుంది. అప్పుడు చూద్దాం. మా ప్లస్ యా ప్లస్ ఇల్లు. ఇప్పుడు చూడండి, యా మీద ఈ చేరొచ్చు కదా, కాబట్టి మా ప్లస్ ఇల్లు ఈజ్ ఈక్వల్ మా ఇల్లు అనే రూపం ఏర్పడుతుంది. ఎక్కడైతే సంధి చేయకూడదో అటువంటి స్థానంలో ఎడాగమం వస్తుంది. సంధి లేని చోట పరంబైన స్వరమునకు ఎడాగమంబగు అని దీని సూత్రార్థం. ఇంకోసారి చూడండి, సంధి లేని చోట పరంబైన ఈ స్వరమునకు ఎడాగమంబగు అని ఈ సూత్రార్థం. అందువల్ల ఈ అనే దాని స్థానంలో యా అనేది వస్తుంది. మా ఇల్లు అనే రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూద్దాం. నీ ప్లస్ అశ్వము.
నీ ప్లస్ అశ్వము. ఇక్కడ కూడా సంధి చేయకూడదు. నీ ప్లస్ యా ప్లస్ అశ్వము. యా అనే దాంట్లో ఆ అనే చేరుతుంది. నీ యశ్వము అనే రూపం ఏర్పడుతుంది. ఈ విధంగా యణాదేశ సంధికి సంబంధించి సంధి ఎక్కడైతే చేయకూడదో అటువంటి ప్రదేశాలలో యా అనేది చేరి అక్కడ సంధి జరుగుతుంది. సంధి లేని చోట పరంబైన ఈ స్వరమునకు ఎడాగమంబగు అనే సూత్రం వల్ల ఈ విధంగా యా అనేది వస్తుంది. కాబట్టి విద్యార్థులారా, మీరు ఈ పాఠాన్ని మళ్ళీ ఇంకొకసారి చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఈ 4 సంధులు, సరళాదేశ సంధి, పోతే ఉత్వ సంధి, సవర్ణదీర్ఘ సంధి, ఎడాగమ సంధి, ఈ 4 సంధులకు సంబంధించిన పదాలు మీరు కొంచెం జాగ్రత్తగా చదువుతూ గమనించండి. వాటిని గుర్తుపెట్టుకోండి. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా మీరు అభ్యాసం చేయండి. ఈ రోజుకి దీనితోటి ఆపేద్దాం. తర్వాత మనం సమాసాలు ఒకటి ఉన్నాయి. అదేవిధంగా ఛందస్సు కూడా తర్వాత పాఠంలో మనం చెప్పుకుందాం. శుభం.